హాయ్ అండి. ఒక సంచలన విషయం బయటకు వచ్చిందండి ఐపీఎల్లో. ఎందుకంటే రీసెంట్గా ఎస్ఆర్హెచ్ సంబంధించి సపరేట్గా ఎస్ఆర్హెచ్ కొంచెం హెచ్సిసి ఏదైతే హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ ఉందో వాళ్ళకైతే కొంచెం గొడవ జరుగుతుంది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్కి దీనికైతే. ఎందుకంటే వాళ్ళు ఏదైతే కొన్ని టికెట్లు అడిగారంటే వాళ్ళు టికెట్లు సరిగ్గా సమకూర్చలేదంట, తక్కువ ఇచ్చారంట, లాస్ట్ మినిట్లో చాలా ఇబ్బందులు పెట్టారంట. అందుకని అఫీషియల్గా అయితే ఎస్ఆర్హెచ్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో మెయిన్ అతనే ఒక మెయిల్ అయితే పెట్టాడు ఎస్సీఐకి. అదైతే ఎట్లయితే లీక్ అయింది, బయటకు వచ్చింది ఆ మెయిల్ ఏముందంటే మీరు కనుక మాకు సహకారాలు సరిగ్గా అందించకపోతే మేము వెన్యూ మార్చేస్తాం, హైదరాబాద్ని ఎస్ఆర్హెచ్ అడ్డగా హైదరాబాద్ ఉంది కదా దాన్ని వెన్యూ మార్చేస్తామని అయితే వాళ్ళైతే వార్నింగ్ ఇచ్చారనుకో, ఒక రకంగా చెప్పాలంటే వార్నింగ్ ఇచ్చారనుకోవచ్చు. మరి దీనిపైన మరి ఎలా స్పందిస్తారో చూడాలి. అలానే రేవంత్ రెడ్డి కూడా స్పందించారని తెలుస్తుంది. మన రీసెంట్గా చూసాం, వైజాగ్లో మ్యాచ్ జరిగినప్పుడు లోకేష్ కూడా రావడం చూసాం. ఇది ఒక సువర్ణ అవకాశం ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి. ఎస్ఆర్హెచ్ ఒకవేళ హైదరాబాద్ నుంచి తరలిపోయిందంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడో చోట ఉండాలి కాబట్టి నాకు తెలిసి ఇంకా స్టేడియం ఉంది, ఇంకెక్కడుందంటే మీకు ఖచ్చితంగా వైజాగ్లో ఉంది కాబట్టి వైజాగ్ అయితే తెలుగు రాష్ట్రాలకైతే ఎస్ఆర్హెచ్ రాబోతున్నట్టు అయితే చాలామంది అనుకుంటున్నారు. చూడాలి మరి దీన్ని ఎలా సెటిల్ చేసుకుంటారో చూడాలి. ఎందుకంటే మీకు తెలిసింది ఏదో 10% అంట. ఇప్పుడు 39,000 టికెట్లు ఉంటే 3,900 టికెట్లు 10% అంటే ఎస్ఆర్హెచ్ కావచ్చు లేకుంటే మిగతా పెద్దలందరికీ కావచ్చు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరి వాళ్ళకి ఎంతవరకు ఇస్తారనేది తెలియదు. కానీ మనకి మీరు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళ ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ తల్లిదండ్రులు వస్తుంటారు, వాళ్ళ భార్యలు వస్తుంటారు, అలానే కొంతమంది పెద్దలు మాజీ క్రికెటర్లు ఉంటారు, అలానే రంజీ ప్లేయర్ చాలామంది ఉంటారు. వాళ్ళందరికైతే టికెట్లు అయితే కొంచెం కేటాయించి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అది 10% అని చెప్తారు. చూడాలి మరి వీటన్నిటి మధ్యలో అయితే గొడవ అయితే జరుగుతుంది. అన్ని టికెట్లు ఇవ్వమని అయితే చెప్పుకొచ్చారు హెచ్సిఏ వాళ్ళు. దాని మధ్య అయితే గొడవ అయితే జరిగింది. మరి ఇది ఎంతవరకు దూరం వెళ్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఎస్ఆర్హెచ్ అయితే గట్టి వార్నింగ్ ఇచ్చింది హెచ్సిఏకి.